హలో వెల్కమ్ టు అర్బకస్ మీడియా. కేటీఆర్ లెక్క ఎడ తప్పుతుంది? ఎందుకు కేటీఆర్ అనుకున్నవన్నీ రివర్స్ అవుతున్నాయి? కేటీఆర్ చేస్తున్న తప్పేంది? కేటీఆర్కున్న ఏదైతే ఇమేజ్ ఉందో బీఆర్ఎస్ పార్టీలో, అసలు నిజంగా అది కేటీఆర్ గారి ఇమేజా లేకపోతే కేసీఆర్ గారి కొడుకు కాబట్టి వచ్చిన ఇమేజా? అసలు కేటీఆర్ గారికి సొంతగా ఒక క్యాడర్ కానీ ఒక సపోర్ట్ కానీ ఉందా లేదా అన్నది చాలా డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఏదైతే ఘోరంగా ఓడిపోయిందో బీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకంటే కేటీఆర్ గారే భుజాల మీద పెట్టుకోరు, ఎట్లనైనా సరే గెలవాలని చెప్పి చాలా ప్రెసిడెన్స్గా అయితే తీసుకుంటూ సీట్ ఎట్లైనా గెలవాలని చెప్పి ఎంత కష్టపడాలో ఆయన కూడా కష్టపడ్డాడు. బట్ ఈ కష్టపడే క్రమంలో ఏవైతే తప్పులు చేసిండో ఒక్కసారి అవన్నీ మీ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో ఫుల్గా చూడరు, మీకు క్లియర్గా అర్థమవుతుంది. కేటీఆర్ గారు ఫస్ట్ చేసిన తప్పు ఏంది జూబ్లీహిల్స్లో అని చెప్పంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, జూబ్లీహిల్స్లో చేసిన తప్పు కాకుండా కేటీఆర్ గారి నుంచి ఏవైతే నెగిటివ్గా ఎక్కువ పాయింట్అవుట్ చేస్తారో కేటీఆర్ గారు మాట్లాడే విధానం, అది సభలలో కావచ్చు, ఏదైనా మీడియా సంస్థలో ఇంటర్వ్యూలో కావచ్చు, ఏదైనా మీటింగ్లో కావచ్చు, ఎక్కడైనా సరే కూడా కేటీఆర్ గారు మాట్లాడే విధానం ఏదైతే ఉంటుందో కేటీఆర్ గారు కరెక్ట్ అనిపిస్తుంది తప్ప కేటీఆర్ గారిని ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తలేదు. ఇది ఓపెన్ పాయింట్. ఇది కేటీఆర్ గారు ఆయన క్లారిటీగా ఉన్నాడు. నేను గట్టిగానే మాట్లాడినా, నేను కరెక్ట్గానే మాట్లాడినా, నేను మస్తు జోషులు ఉన్నారు మన వాళ్ళందరూ, నేను మాట్లాడితే ఇట్లనే ఉంటుందని చెప్పి కేటీఆర్ గారు అనుకుంటారు. బట్ అవతల ఎవరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. కేటీఆర్ గారు ఆ బిహేవియర్, ఆ పద్ధతి కేటీఆర్ దగ్గర నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తలేరు. దానివల్ల ఇంకా డ్యామేజ్ అవుతుందని చెప్పి వాళ్ళు లోపల బయటకు ఎవరు చెప్పరు. ఎవరు ఎందుకు చెప్పాలి? ఆయన మాట్లాడుతున్నారు కదా, ఆయన పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి ఏం మాట్లాడినా నడుస్తుంది, ఆయన పార్టీ అని కడుక్కున్నారు వాళ్ళు. బట్ దానివల్ల జరిగే డ్యామేజ్ ఏదైతుందో అది కింద అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. కేసీఆర్ గారు ఇప్పటి నుంచి కాదు, కేసీఆర్ గారిది ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కేసీఆర్ గారు ఎక్కడ ఏ సభలో మాట్లాడినా, ఏ మీటింగ్లో మాట్లాడినా కేసీఆర్ గారికి ఆయన ఒక క్లారిటీ ఉంది. ఎవరిని ఏ స్టేజ్ మీద కూర్చొని పెట్టాలి, ఏడ కూర్చొని పెట్టాలి. మాట్లాడుతా ఎవరైనా మధ్యలో గుంజి, అరే ఈయన ఉన్నాడు చూడు మన ఆయన అట్లా చేసిండు, ఈయన ఇట్లా చేసిండు, ఏ నియోజకవర్గంలో నువ్వు అట్లనే చేసినావా, నువ్వు అడిగినావా అంటే కలుపుకొని పోతుండే. ఆయనది ఆ కేసీఆర్ గారు నేను ఒక్కడనే మొత్తం చేసేస్తాను, నేను ఒక్కడనే మొత్తం ఇది చేస్తాను అట్లా కాకుండా, ఆ నియోజకవర్గానికి పోయినప్పుడు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేనా, మంత్రా, ఎవరైతే ఆ నియోజకవర్గానికి ఒక మంచి సపోర్ట్గా ఉన్నారో వాళ్ళని ఏదో ఒక విధంగా ప్రజలకు పరిచయం చేస్తుండే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఆయన సీఎం అయ్యే తర్వాత నేను అబ్జర్వ్ చేసిన ప్రతి ఒక్క వీడియో చేసిన కాబట్టి నేను ప్రతి ఒక్కటి నేను చూసిన వీడియోలు చూసినా, చదివినా కూడా ఆ ఏ నియోజకవర్గంలో పోయి మీటింగ్ పెట్టినా, పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టినా సరే కూడా ఏదో ఒక విధంగా వేరే వాళ్ళని అయితే ఖచ్చితంగా కలుపుకొని పోయి వాళ్ళ గురించి 4 మాటలు మంచిగా చెప్తుండే. 4 మాటలు మంచిగా చెప్తే ఆ నియోజకవర్గ ప్రజలందరూ ఆనందపడుతుండే. అరే మా నాయకుడికి మంచి పేరుంది కేసీఆర్ గారి దగ్గర, ఇక ఇంకేంది మా నియోజకవర్గం ఏదైనా మంచి జరుగుతుంది, ఇంత చదువుకున్నారు మా ఇద్దరు సీఎంతో ఇంత చదువుకున్నారు మా నాయకుడు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అట్లా మాట్లాడుకొని కేసీఆర్ గారు అందరినీ కలుపుకొని ఎవరిని కూడా, అంటే ఆయనకు మీద కూడా ఉన్నాయి నెగిటివిటీ, ఏదైతే అహంకారం ఉంది, ఆయన తీసుకున్న నిర్ణయం ఎవరికి అపాయింట్మెంట్ ఇయ్యడు, కలవడు, అది ఏవైతే ఉందో అది సపరేట్. అది ఆయన ఇంటున్నప్పుడు అది సపరేట్. బట్ బయట మీటింగ్లకు వచ్చినప్పుడు, ప్రజలతో కలిసినప్పుడు ఏం చేయాలో కేసీఆర్ గారికి బాగా తెలుసు. కేసీఆర్ గారు అట్లా చేసారు కనుకనే ఈ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అంత నీట్గా మంచి పరిపాలన అందించిండు. ఎంతవరకు అయితే చేయాలో అంతవరకు మంచి చేసిండు. దాన్ని కేసీఆర్ గారు దాన్ని తీసుకోకుండా కేసీఆర్ గారు పంతాల, కేసీఆర్ గారు చేసే మంచి పనులని కేసీఆర్ గారు కలుపుకొని పోయే ఇవన్నీ కేటీఆర్ గారు తీసుకోకుండా కేటీఆర్ గారు సొంత ప్లాన్లో పోతారు. సొంత నేనేం చేసినా నడుస్తుందా అనుకుంటుండా, లేకపోతే ఇట్లా చేస్తేనే నడుస్తుంది, ఇదే కరెక్ట్ అనుకుంటుండా, రీజన్ తెలియదు. బట్ కేటీఆర్ గారు చేసిన ప్రతిసారి కేటీఆర్ గారు రివర్స్ అయితేనే ఉంది. శ్రీశైలం యాదవ్ మనందరికీ తెలిసిందే. ఆ శ్రీశైలం యాదవ్ నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్. ప్రజెంట్ ఇప్పుడైతే నవీన్ అన్న గెలిచిండు, ఎమ్మెల్యే అయిండు, మస్తు ఖుషి అయిండు. శ్రీశైలం అన్న కూడా మస్తు ఖుషి అయిండు, అందరికీ మనం తెలిసిందే. నేను రీసెంట్గా చాలామంది ఇంటర్వ్యూలు చూస్తే వాళ్ళందరూ చెప్పారు అప్పట్లో శ్రీశైలం అన్ననే కేసీఆర్కి పైసలు ఇచ్చిండు కవిత పెళ్లి చేయనీకి అని చెప్పి. అంటే ఇప్పుడు ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. అప్పట్లో ఇవి సీఎం కాకముందు కేసీఆర్ గారి పరిస్థితి ఏందనేది చాలా మందికి తెలియదు. తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, రాజకీయాలు ఉండేవాళ్ళు తప్ప బయట పబ్లిక్ తెలియదు కేసీఆర్ గారి ఆర్థిక పరిస్థితి ఏంది, కేసీఆర్ గారి తన ఏముంది, కేసీఆర్ గారు ఎంత గట్టి మనిషి ఆర్థికంగా అనేది ఎవరికి తెలియదు. మేబీ అప్పట్లో ఆయన పరిస్థితులు అట్లుండేమో, తప్పేం లేదు. అది అందరికీ అన్ని విధాలుగా ఉండాలని ఏం లేదు. అప్పట్లో కేసీఆర్ గారికి పైసలు ఇచ్చిండు, శ్రీశైలం అన్న పైసలు ఇచ్చి ఆ కవిత పెళ్లి చేయించిండు, ఏవైతే కావాలో నేను చూసుకుంటా అని చెప్పి భరోసా ఇచ్చిండు అని చెప్పి ఏవైతే మాట్లాడారో అసెంట్ వాళ్ళని పట్టుకొని, అసెంట్ శ్రీశైలం అన్నని, అసెంట్ నవీన్ యాదవ్ అన్నని పట్టుకొని
రౌడీలు అని చెప్పి ప్రచారం చేసిన కేటీఆర్ గారు జూబ్లీహిల్స్ ప్లాజాలో అంత నేను ఈ 5,000 10,000 మెజార్టీ వస్తుంది అనుకున్నా. 25,000 మెజార్టీ అంటే మామూలు విషయం కాదు అది. అందరు మొత్తం మైనార్టీలు మొత్తం అన్ని వర్గాలు వదిలేసారు. ఇంకెందుకులే ఈ పంచాయతీలు అన్నీ వద్దు, ఇంకా వీళ్ళు ఇట్లా మాట్లాడతారు, వీళ్ళకి అవసరం ఉంటే ఒకలా మాట్లాడతారు, అవసరం లేదు ఒక మాట్లాడతారు, వీళ్ళకి క్లారిటీ లేదని చెప్పి అన్ని వర్గాలు వదిలేసారు. బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు అందరూ అందరూ వదిలేసారు. ఆ వదిలేసినందుకే ఆ జరిగిన పోలింగే చాలా తక్కువ పర్సెంటేజ్ జరిగింది. దానిలో 25,000 మెజార్టీ అంటే అర్థం చేసుకోరు ఒకసారి. కేసీఆర్ గారి దగ్గర నుంచి రాజకీయ వారసత్వాన్ని తీసుకునేటప్పుడు ఆయన దగ్గర నుంచి మంచి ఏముంది, చెడేముంది ఇవి కూడా తీసుకోవాలి. ఆయన ఇవి తీసుకోకుండా ఎట్లనైనా నడుస్తుంది. హరీష్ రావు గారు కూడా పెద్ద యాక్టివ్గా లేరు ఇప్పుడు. ఆయన ఎందుకు యాక్టివ్ లేరు అన్నది కూడా చూడాలి. హరీష్ రావు గారు యాక్టివ్నెస్ చాలా తగ్గింది. హరీష్ రావు గారు అయితే అప్పట్లాగైతే లేదు. హరీష్ రావు గారు చాలా బయట కూడా పుకార్లు వస్తున్నాయి. హరీష్ రావు గారు కూడా చాలా రోజులు ఉండరు అని చెప్పి. మధ్యలో ఇప్పుడు ఈమె కవిత బయటికి పోయింది. కవిత పోయిన పంచాయతీ ఒకటి. అంటే ఒక పార్టీని నడిపేటప్పుడు అధికారం ఉండేటప్పుడు అన్నీ మంచిగా ఉంటాయి. ఎవరికి ఏం కనిపించదు, నడుస్తుంది. అధికారం ఉన్నాం కాబట్టి ఏమవుతుంది అన్నకాడికి ఉంటుంది. ఒక్కసారి అధికారం పోయినాకనే తెలుస్తుంది అన్నకాడికి. ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ అధికారం పోగానే పరిస్థితులు చూడారు ఎట్లున్నాయి. కవిత గారు బయటకు వచ్చేసారు, ఎమ్మెల్యేలు చాలామంది బయటకు వచ్చేసారు. ఇంకా చాలామంది ఉంటారా, బయటకు వస్తారో తెలియదు. ఒక పార్టీ నడిపించేటప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ కేటీఆర్ గారు తీసుకున్నప్పుడు తప్పేడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది ఆలోచించకుండా నా పంతా ఎంత నేను ఎట్లా మాట్లాడతా, అవతలకి నచ్చేది లేకుండా నచ్చకపోతే ఏంటంటే ఇంకా రాజకీయాలలో ఇది రిజల్ట్స్ అనేది తారుమారైతాయి. నేను కేటీఆర్ గారు అట్లా మాట్లాడచ్చు, అది కేటీఆర్ గారు ఇష్టం, మనం ఏం చెప్పడానికి లేదు. కానీ బట్ రిజల్ట్ వచ్చేటప్పుడు ఇట్లా కింద మీద అవుతాయి. ఎవరికి పనికిరాని రిజల్ట్ అవుతాయి. పడ్డ కష్టం అంతా వేస్ట్ అవుతుంది. నాకు తెలిసి నెల రోజులు కేటీఆర్ గారు ఏమేమి చేయాలో అన్నీ చేసారు. బట్ ఏమైంది ఇప్పుడు 25,000 మెజార్టీతో గెలిచిరు నవీన్ యాదవ్ అన్న. ఇక్కడ నేను మాట్లాడుతుంది ఏంటంటే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మధ్య వ్యత్యాసాన్ని మాట్లాడుతున్నా తప్ప వేరే రాజకీయం ఏం మాట్లాడతాను, ఎవరినే మాట్లాడాను నేను. వేరే ముంగట వీడియోస్ ఉన్నాయి, నవీనన్న కోసం చేసిన, నవీనన్న గెలవాలనుకున్నా, నవీనన్న కోసం చేసిన, అది వేరే. బట్ ఇక్కడ ఏంటంటే కేసీఆర్ గారి నుంచి కేటీఆర్ గారికి రాజకీయ దాన్ని తీసుకున్నప్పుడు, ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పటికీ చాలామంది మా అన్ని నియోజకవర్గాలు ఉన్నారు. వాళ్ళందరూ కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కేటీఆర్ గారి దగ్గర నుంచి. ఎట్లన్నా సరే కేటీఆర్ తీసుకొస్తాడు, నెక్స్ట్ అధికారం తీసుకొస్తాడు అని చెప్పి చాలా బలంగా నమ్మేటోళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఇట్లా నడుస్తుంటే వాళ్ళందరూ అంటే ఇప్పుడు పార్టీని నమ్ముకొని కష్టపడేటోళ్ళకి ఏం ఉపయోగం ఉంటుంది? ఏం ఉపయోగం ఉండదు. ఇట్లా ఒక్కొక్కటి ఇప్పుడు నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్లో ఏమవుతుంది? రేవంత్ రెడ్డి గారిని హైడ్రా కోసం పెద్ద పీపీటీ ప్రజెంటేషన్ చేసిరు కేటీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆదివారంలో శనివారంలో వచ్చి ఇల్లు కొడతారని చెప్పి. రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా సరదానా? సీఎం గారికి ఏం తెలియకుండానే సీఎం గారు కొడతారా? కబ్జా చేసినవి గవర్నమెంట్ ల్యాండ్లు, పర్మిషన్ లేనివి, చెరువులు కబ్జా చేసినవి ఇది చేసిండు. ఇంత ఇది చేసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి దిక్కే నిలబడ్డారు ప్రజలంటే ఒక్కసారి సీఎం గారు చేసిన మంచి పనులు ఏందనేది కేటీఆర్ గారు కూడా తెలుసుకొని ఆ తర్వాత విమర్శలు చేయాలి. రాజకీయాల్లో ప్రతి ఒక్కరు విమర్శలు చేస్తాడు. బట్ నిజమేంది, ప్రజలు నమ్మేటి ఏంది, ప్రజలు నమ్మటి ఏంది, మనం చేయాల్సింది ఏంది, ఇవన్నీ తెలుసుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతి దానికి సీఎం గారి దగ్గర క్లారిటీ ఉంది. ఆయన ఏం చేస్తుండో, ఎవరి కోసం చేస్తుండో, దేనికోసం చేస్తుండో చెప్పి. కేటీఆర్ గారు మాట్లాడింది అవేవి క్లారిటీ లేవు. ఆ టైంకి ఏదో వస్తే అది మాట్లాడాలి, అయిపోయింది, అంత గట్టిగా మాట్లాడేసిన చెప్పి ఆనందపడాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటే వాళ్ళు టవల్ లోపాలి గులాబ్ జాన్ అని చెప్పి. ఇవన్నీ రాజకీయాలు అయితే లాంగ్ టర్మ్ రాజకీయాలు ఉండడానికి అయితే ఇవి మంచివి కాదని చెప్పి అయితే నేను అనుకుంటున్నా. మీకు అనిపించిందో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.